నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవల్లో ఘనంగా శ్రీ రాజరాజేశ్వర సహిత శ్రీ గోలింగేశ్వర స్వామి వారి పాంచాహ్నిక కళ్యాణ మహోత్సవం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వర సహిత శ్రీ గోలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ధూళిపాల సూర్య సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో వైదిక స్మార్త విధానంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాకుళపు వెంకటేశ్వరరావు, ఆలయ మేనేజర్ నామ సూర్యప్రకాశ్రావు, శ్రీకాకుళపు పురుషోత్తం మరియు వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం వీచేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. మన నిర్వజ్జపురంలో వేయించేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ గోలింగేశ్వర స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు, దీన్నే కళ్యాణోత్సవాలు అంటాం. పాంచాహ్నికంగా అంటే 5 రోజుల సంకల్పంతో ఈరోజు ఉదయం మొదలు పెట్టుకుని 5 రోజులు జరుగుతాయి. ఈరోజు స్వామికి ఉదయాన్నించి నుంచి కూడా అభిషేకాలు, అమ్మవారి కుంకుమ పూజలు, అలాగే స్మార్త ఆగమం ప్రకారంగా శ్రీ ధూళిపాల సూర్య సుబ్రహ్మణ్య శర్మ గారి చేత వారి యొక్క ఆధ్వర్యంలో ఈ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం ఉదయాన్నించి నుంచి కూడా సంకల్పంతో జరిగింది. సాయంత్రం నుంచి కూడా అంతరారోపణలు ఇవన్నీ జరిగాయి. ఇక్కడ కళ్యాణ మండపంలో వైభవంగా వేలాది మంది భక్తులు పాల్గొని ఈ కళ్యాణాన్ని తిలకించి ధరించారు. ప్రతి సంవత్సరం జరిగిన దానికన్నా ఇంకా బాగా ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా జరిగింది. ఇదే విధంగా భక్తులు స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని మేము కోరుతున్నాము. ఈ 5 రోజుల్లోనూ మరి 3వ రోజు సదస్యం జరుగుతుంది. శివరాత్రి బుధవారం నాడు మనకి 26వ తారీఖు మహాశివరాత్రి తెల్లవారుజాము నుంచి కూడా మహా దర్శనం ఉంటుంది. స్వామివారి దర్శనం ఇది జన్మానికో శివరాత్రి అని అంటాం మనం. తప్పనిసరిగా అందరు భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోండి. కొన్ని వందల సంవత్సరాల యొక్క చరిత్ర కలిగిన
స్వయంభూ స్వామి గోలింగేశ్వరుడు గోవు కారణంగా పుట్టలోంచి వెలిసినటువంటి స్వామి, ఎవరు ప్రతిష్ఠించింది కాదు. ఈ నగరంలో ఎప్పుడో ఈ స్వామి ఉండేవాడే మనకు తెలియదు. సుమారు 300 సంవత్సరాల క్రితం ఒక ఆవు ఇక్కడ ఒక పుట్ట ఉంటే, ఈ పుట్ట ఎక్కి పాలు వదిలేస్తుంటే ఆ యజమాని పాలు ఇతను తాగేస్తున్నాడేమో మేపివాలని చెప్పి అతను పరీక్షిస్తే పుట్ట ఎక్కి ఆ ఆవు పాలు వదిలేస్తోంది. ఏంటి పుట్టలో పాలు వదులుతోంది అని చెప్పి మన వెంకటేశ్వర స్వామి కథ లాంటిది ఇక్కడ జరిగింది. తవ్వి తీస్తే లింగం కనిపించింది. ఇది బ్రహ్మసూత్రం కలిగినటువంటి స్వయంభూలింగం. మరి ఈ స్వామిని దర్శించుకుని భక్తులు విశేషంగా పూజించుకుని అభిషేకాలు మొదలైనటువంటి నిర్వహించుకుంటూ ఉంటారు. కార్తీక మాసం 4 రోజులు వైభవంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ మాఘమాసంలో ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి దివ్య కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ధరించమని చెప్పి తెలియజేస్తున్నాం. లైన్ తీయండి ముందు. ఏ రాజేశ్వరు రావు ఇంకా